అవుతున్నారు. అంటే నేను మై క్వెషన్ అగైన్ ఐ విల్ రిపీట్. ఒక ఒక దాంట్లో బాగా మనీ స్పిన్నింగ్ దాంట్లో ఉండి దీనిలోకి వచ్చి ఒక రిస్క్ కోర్స్ దో ఇట్ ఈస్ ఎ క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేసినప్పుడు ఏదో ఒక మైండ్లో ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది కెరీర్లో. ఒక గేమ్ ప్లాన్. ఇప్పుడు ఎన్ఆర్ఐలు కొంతమంది ఉంటారు, ఏదో ఎవరో తీసే సినిమాలో చిన్న పెట్టుబడి పెడతారు, అది బాగుంది అనుకుంటే ఇంకేదో చేస్తారు, తర్వాత వాళ్ళు ఫైనల్గా వచ్చి ఫిల్మ్ నగర్లో కూర్చుంటారు పెద్ద ఆఫీస్ తీసుకుని సినిమాలు చేస్తామని చెప్పి ఒక గేమ్ ప్లాన్. అలాగే ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ గేమ్ ప్లాన్? అంటే యూ వాంట్ టు సెటిల్ డౌన్ యాజ్ ఎ హీరో లీవింగ్ యువర్ టెలివిజన్ ఏరియా? అంటే సార్ దెర్ ఇస్ నథింగ్ లీవింగ్ అండ్ సెలెక్టింగ్ సార్. ఇప్పుడు ఇంక ఈ జనరేషన్లో ద మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా వేస్ వచ్చింది. ఇప్పుడు చాలా చాలా విధాలుగా ఎంటర్టైన్ చేయొచ్చు ప్రేక్షకుల్ని. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సర్వైవల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నేను ఆలోచించింది ఏంటంటే సార్, హౌ ఇట్ ఈస్ కమింగ్. నేను టెలివిజన్ ఎలా వచ్చినప్పుడు తీసుకున్నాను, నేను ప్లాన్ చేయలేదు. బట్ ఇది వదిలేసి ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లేకపోతే అడపదడప ఇది చేస్తూ ఉండాలి అని నేను అనుకోలేదు. బికాస్ నాకు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కూడా నేను టెలివిజన్ చేశాను. అండ్ వెన్ ఐ కమ్ బ్యాక్ ఫర్ అనదర్ ఫిలిం, ఐ వాంటెడ్ టు బీ రియల్లీ స్పెషల్. అంటే కంబ్యాక్ ఇచ్చినప్పుడు అన్నీ మీరు అన్నట్టు ఆ ప్రాపర్ అరేంజ్మెంట్స్తో రాకపోతే ఏదో వచ్చింది, ఛాన్స్ వచ్చింది, యాక్ట్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ చేసుకుంటే కాదు కదా. ఐ వాంట్ టు బి సీరియస్ ఇన్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. సో ఇటే ఉంటానేమో సార్, బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ అదే నీ గేమ్ ప్లాన్ ఏంటన్నా అది అడిగింది. గేమ్ ప్లాన్ అన్నారు, ఎలా చెప్తాను సార్? ఐడియా అట్లీస్ట్. దేర్ ఇస్ నథింగ్ ఎ సీక్రెట్ సార్. దేర్ ఇస్ నథింగ్ ఎ సీక్రెట్. ఎందుకంటే యు ఆర్ వెరీ సీరియస్ ఇంటూ దిస్ బిజినెస్ కదా, బిజినెస్ ఆఫ్ యాక్టింగ్ ఆర్ బిజినెస్ ఆఫ్ బికమింగ్ ఎ హీరో, ఆల్ దట్. కానీ అక్కడ నువ్వు ప్లాన్ చేసుకుని జరగలా. ఇది టెలివిజన్లో ఇట్ సో హ్యాపెండ్. సోమన్ బాబు గారు ఎప్పుడు అంటుండేవారు, ఇట్ సో హ్యాపెండ్ అండి నా కెరీర్ అని. అలాగే ఇప్పుడు బట్ దిస్ ఈజ్ ఎ వెరీ ప్లాన్డ్ అటాక్. సార్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కానీ అంతకుముందు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని కానీ, అంటే ఇప్పుడు మీ ఎఫర్ట్, మనీ పుట్టిన్, అవన్నీ మేజర్ ఇంగ్రీడియంట్స్ అండ్ మేజర్ ఈక్వేషన్స్ కదా అవి. అవన్నీ దే ఆర్ ఆల్ సాటిస్ఫైడ్ ఈ సినిమా రిలీజ్ ముందు? ఎస్ సార్, అబ్సల్యూట్లీ సాటిస్ఫైడ్. అవునా? నా ఫ్రెండ్స్ మేము డిస్కస్ చేసుకున్న ఫస్ట్ పాయింట్ అదే సార్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏదో ప్యాషన్ కొద్దీ వాళ్ళ హార్డ్ అండ్ మనీని తీసుకొచ్చి మేమంతా కలిసి మా సరదాలు తీర్చుకున్నాం, లేకపోతే మాకు ప్యాషన్ ఉందని చెప్పి మేము ఇలా చేయాలనుకుంటున్నామని ఫస్ట్ డే నుంచే డిసైడ్ అయిపోయింది. అంటే ఏంటంటే వెన్ వీఆర్ ప్లాటింగ్ ఒక ఇన్వెస్ట్మెంట్, ఇది బిజినెస్ మాడ్యూల్. ఎందుకు చేస్తున్నాం, మా క్రియేటివ్, మా పర్సనల్ ప్యాషన్స్ వేరు. బట్ వెన్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇట్, అందరూ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇదంతా ఒక బిజినెస్ మాడ్యూల్. ఇంత ఇన్వెస్ట్ చేసాం అండ్ దీనిని ఇంత మల్టిప్లై చేస్తున్నాం, ఇన్ని రిటర్న్స్ రాకపోతే ఇంత ఇన్వెస్ట్ చేసింది వేస్ట్ అవుతుంది. అంటే ఇట్స్ ఎ ఫ్లాప్ ప్రాజెక్ట్ కింద అవుతుంది. నో మ్యాటర్ వాట్, ఓటీటీ శాటిలైట్ డీల్ ఎలా కుదురుతుంది, థియరిటికల్ రన్ ఎంత క్రియేట్ చేయగలం, ఈ ఓవరాల్ బడ్జెట్ మా రికవరీలో ఎంత ముందు కవర్ చేయబోతున్నాం, ప్రీ రిలీజ్కి ముందు మేము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో ఎంత పర్సంటేజ్ ఆల్రెడీ సేఫర్ సైడ్కి తీసుకురాగలుగుతున్నాం, థియరిటికల్ బిజినెస్ టార్గెట్ ఎంత పెట్టుకున్నాం, అది మేము అచీవ్ చేయాలంటే మనకున్న 2 తెలుగు రాష్ట్రాల్లో హౌ వెల్ ఇట్ షుడ్ బి స్ప్రెడ్, ఈ స్ప్రెడ్ ఎలా ఉంది, ఈ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ ద డే 1 డిసైడ్ అయినాం సార్. అండ్ ఆ డే 1 టార్గెట్స్ మేము రీచ్ అయిపోయాం. ఏదైతే ప్లాన్ చేసామో అది రీచ్ అయ్యాం. అండ్ నౌ ఇక్కడి నుంచి థియరిటికల్ రన్ మేము ఎలా అయితే సర్వైవ్ అవుతుందో, మేము థియరిటికల్ రన్ పెట్టుకున్న టార్గెట్ అలా రీచ్ అవుతాం. వెరీ నైస్. ఇప్పుడు తర్వాత నువ్వు ఒక టెలివిజన్లో ఒక సూపర్ స్టార్గా, ఒక స్టార్ యాంకర్గా నువ్వు డెవలప్ అయిన తర్వాత you have many more followers in front of the television sets. Machiraj Pradeep program వస్తున్నదంటే I know few families who hooked to the stayed glued to the television sets. అవన్నీ నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఆడియన్స్గా మారిన ఒక ఇంపాక్ట్ నీకేమైనా కనిపించిందా మొన్న రిలీజ్లో? డెఫినెట్లీ కనిపించింది సార్. అంటే కదిలొచ్చి బయటికి సినిమా థియేటర్ దాకా వచ్చి సినిమా చూస్తున్నారంటే అది అక్కడి నుంచి వచ్చినదే, లేకపోతే నేను పరిచయం లేని వ్యక్తిని కదా. సో వాళ్ళు అరే మనోడిది సినిమా ఏదో వచ్చిందంట, బాగుందంటున్నారు అని ఒక ఇట్స్ నాట్ దాని ఏమంటారు సార్, అమ్మో రిలీజ్ అయిపోయింది పరిగెత్తుకుంటూ మనం అర్జెంటుగా ఈ సినిమాలు చూడాలి అనే స్టేజ్ కాదు అది. అదేంటంటే ఒక గుడ్ విల్, అంటే ఒక ఒపీనియన్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. తన సినిమా ఇలా ఉంటుందేమో, సరదాగా ఉంటుందేమో, తను నవ్విస్తాడు కదా, ఆ సినిమా కూడా అలాగే నవ్విస్తాడేమో, వెళ్దాం పదండి అనేది మేము చాలామంది దగ్గర నుంచి చూసాం. చాలామంది లేడీస్ మా వారిని అడిగి తీసుకొచ్చాను నేను ఈ సినిమాకి. అండ్ నిన్న కూడా మేము చాలామంది వచ్చి కపుల్స్, ఫ్యామిలీస్ వచ్చి కలిసినప్పుడు
పెద్దవాళ్ళు అంకుల్స్ వాళ్ళు అదే చెప్తున్నారు, చంపేస్తుందండి మా ఆవిడ తీసుకురాకపోతే, మామూలు విషయం కాదు ఈ సినిమాకి. సో అందుకే ఆఫీస్ అయిపోగానే తీసుకొచ్చాను, బికాజ్ నేను వర్కింగ్ డేస్ ఉన్నాయి కదా ఫ్రైడే. సో ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు మీరు ఇందాక అన్నట్టు ఇంట్లో కూర్చొని టీవీ షోస్ చూస్తూ ఉన్నారు కాబట్టి థియేటర్ రావడానికి వాళ్ళల్లో ఉన్న ఆ అభిమానం కానీ ఒక ఒపీనియన్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది సార్. అండ్ మాకు అది నిలబెట్టుకున్నామన్న ఆనందం కలిగింది. అంటే ఎస్పెషల్లీ లేడీస్ సార్, ఎస్పెషల్లీ ఎస్, ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ దెమ్. ఐ థింక్ తల్లిలాగా, అక్కలాగా, చెల్లిలాగా ఇంట్లో ఎలా అయితే ఎక్కువ మాట్లాడకపోయినా మన బాగోలు చూసుకుంటారు. మన అబ్బాయి అన్న సినిమా, అరే మనోడు సినిమా వచ్చింది. నాకు పెద్దవాళ్ళును వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఏం కంగారు పడకమ్మా, సినిమా చాలా బాగుంది, మేము సూపర్ ఎంజాయ్ చేసాం, మళ్ళీ వస్తున్నాం మేము ఈ సినిమా, చాలా రోజులే నవ్వుకుని. అంటే ఫ్యామిలీ బయటకు వచ్చి ఎంజాయ్ చేసిన సినిమా చాలా తక్కువ అమ్మా ఈ మధ్యకాలంలో మేము. సో మాకు ఇది అవుటింగ్ లాగా ఉంది, సరదాగా అందరం వచ్చి నవ్వుకున్నాము అని వాళ్ళు చెప్తుంటే ఐ థింక్ కరెక్టే, దిస్ ఇస్ వాట్ వీ ప్లాన్డ్. అంటే వీళ్ళ కోసం మనం ఈ సినిమా చేసాం, వాట్ యు డిజైన్డ్. అంతే సార్. అంటే ఇప్పుడు డే 1 ఉందనుకోండి సార్, సినిమా లవర్స్, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, యూజువల్లీ మార్నింగ్ షో, మ్యాట్నీస్ అన్నీ వాళ్ళు వస్తారు. మనకు తెలిసిన వాళ్ళు, మన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీడియా, రివ్యూస్, వీళ్ళందరికీ ఇంట్రెస్ట్ కదా సార్, మనంతా ఇది ప్రొఫెషన్. సో డే 1 వీ ఆల్వేస్ డిసైడెడ్ ఇట్ ఇస్ ప్రొఫెషనల్ పీపుల్ వాచింగ్ ది ఫిల్మ్, బట్ అవర్ టార్గెట్ ఆడియన్స్ ఆర్ దేర్ ఫ్యామిలీస్. ఇప్పుడు మీరు సినిమా చూడడానికి ఫస్ట్ డే వచ్చారు సార్, కానీ మీ ఫ్యామిలీ సెకండ్ డే చూస్తారు, థర్డ్ డే చూస్తారు, ఎందుకంటే ఫస్ట్ డే మీరు బాగుందని చెప్తారు కాబట్టి. సో ఫస్ట్ డే ఇస్ ప్రొఫెషనల్ డే ఫర్ ఎ సినిమా. వీ ఆల్వేస్ కెప్ట్ ఇట్ ఫర్ వాట్ యూ సే సార్, దాన్ని ఎలా అంటాం, టెస్ట్ అండ్ రన్ కాదు, కానీ ఫస్ట్ డేకి మేము కంగారు పడలేదు సార్ అసలు. వీ నో ద రిజల్ట్ ఫస్ట్ డే, ఎలా ఉంటుందో రిజల్ట్ మాకు తెలుసు, ఎలాంటి ఒపీనియన్స్ ఇస్తారో తెలుసు. అండ్ వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ సార్. మేము 1 వీక్ బ్యాకే మేము ప్రిపేర్డ్ ఉన్నాము ఫస్ట్ డే 1 కోసం. మా అందరికీ ఆశ శని ఆదివారాలు బై మౌత్ ఆఫ్ వర్డ్. చాలామంది చెప్తారు సార్, నాకు కూడా ఈ సినిమా రిలీజ్ మీద చెప్పారు, ఒక బ్యాడ్ ఫిలిం అంటే ఫిలిం చేసేటప్పుడు అది బ్యాడ్ అని ఉండదు ఎవరికి, అందరూ కష్టపడతారు, అందరూ బాగా చేయాలి అని, డే అండ్ నైట్స్ పని చేస్తారు, అదే టైమ్స్, అదే ఎఫర్ట్స్, స్వెట్, బ్లడ్ అంతా. కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ అవ్వవు సార్, ఆడియన్స్ మూడ్ బట్టి. అలాంటిది బ్యాడ్ ఫిలిం ఆ గంటలో తెలిసిపోతుంది సార్. ఇప్పుడు 1-2 అవర్స్లో ఇట్ ఈస్ స్ప్రెడ్, ఫస్ట్ హాఫ్కే తెలిసిపోతుంది, ఇట్ ఈస్ అవుట్ అండ్ తెలిసిపోతుంది అందరికీ. కొన్ని సినిమా సాయంత్రానికి వాష్అవుట్ అవ్వచ్చు ఛాన్సెస్ ఉంటాయి. యా, బట్ పెద్ద సినిమాలు, పెద్ద సినిమాలకి జరిగింది అది. బట్ గుడ్ ఫిలిం సార్, గుడ్ ఫిలింకి ఇట్ విల్ టేక్ టైం అని మేము రియలైజ్ అయ్యాము. మేము అది ముందు నుంచి మెంటల్లీ ప్రిపేర్ అయి ఉన్నాం. ఒక సినిమా బాగుందని, బాగాలేదని చెప్పడం చాలా ఈజీ, ఒక వర్డ్తో టైప్ చేస్తే తెలిసిపోద్ది అందరికీ, అరే బాగాలేదంటారా, బాగాలేదని. బాగుందన్న సినిమా వాళ్ళు అంత టైం తీసుకుని, అరే ఈ సినిమా చాలా బాగుంది, మీరు కూడా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు అని గుడ్ విల్తో స్ప్రెడ్ అయ్యేది టైం పడుతుంది ఎప్పుడు. ఎగ్జాక్ట్లీ. అండ్ వి బిలీవ్ ఈ సినిమా ప్రేక్షకుల సినిమా, అంటే ఆడియన్స్ ఆర్ ద హీరోస్, వాళ్ళే తీసుకెళ్ళాలి సార్ సినిమాని, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు మీతో వాళ్ళకి చెప్తున్నారు. ఎస్, కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.